వరకు పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం ఆందోళన ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా, ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ, ఇంకోటి కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే, హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వమే పెద్ద న్యాయవాదులు గంటకు ₹1 తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా, సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు, నీ చిట్టి పెద్దదా? అసలు ఏమైనా ఇంగితం ఉందా ఈ ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కానీ? వాళ్ళ బాధ అంతా ఒకటే. నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. రేవంత్ రెడ్డి బావమరిది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు. ఇది వాస్తవం, ఏం లేదు ఇలా. ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్పైతే, అయితే సింగరేణి సంస్థను, సంబంధిత అధికారులు, బాధ్యులైన మంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారో ఈ పార్టీకి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు? కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయటపెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి, ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్. ఎస్టిమేటెడ్ వాల్యూ ₹100 అయితే -10, -20 అంటే కాంపిటీషన్ ఉండేది. కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు.
ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి భట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవాళ. 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంట్, ఈ టెండర్. అట్లాంటప్పుడు 1,000 కోట్లు 100 కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైట్ విజిట్కి రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, CEO పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సృజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో, మేము వేస్తామా, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు? వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు, వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణి. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో, ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఆధారంగా, ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను చదివినిపిస్తాను, మీరు వినండి. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 రోజు ఎంక్వైరీ డేటు ఒక 385 కోట్లది టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ ఇది పెట్టినట్లు లేరు, అందుకే అప్పుడు కూడా లెస్లనే పోయింది. తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో, అది కూడా లెస్లనే పోయింది. గోదావరి ఖని RGOC1, RGOCP3 మైన్, ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే. ఆడికెళ్ళి మొదలైంది కథ. ఎప్పుడు? 24కి వెళ్ళి 24 జూన్కి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టరు, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, G వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత CH సుశాంత్, సుధీర్ హీరాలాల్ ధోలు, వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ 7 టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అడ్డమైన నిబంధన పట్టుకొని, అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి, వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది. తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యేది. సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో -10, -22లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి 207 కోట్ల కాంట్రాక్టు +12%కి వచ్చింది. శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది, అలా భార్య పేరు ఉంటుంది అందులో. ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి, కాపీ కూడా మీ అందరికి ఇస్తాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు GVR, CH సుశాంత్, దీక్షిత్, అంతా ఒక రింగు ముఠా. ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమర్ది, వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు. ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న? 9 ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు, మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు. దాంతోనేంది ప్రభుత్వం లిక్కిపడ్డది. ఓహో, మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి? హరీష్ రావుకు నోటీసు. నేను సాయంత్రం నోటీసు, పొద్దున ఎంక్వైరీ. ఇది మొదటిసారి కాదు, 1000 కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్. మూసీ 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్. కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు, అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు ఇట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టిండ్రు, ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం కమిషను, ఫోన్ ట్యాపింగు, గొర్రెల సాము, ఫార్ములా ఈ, మన్ను మశానం అని ఫోన్ ట్యాప్, మొత్తానికి 2 years టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈరోజు వరకు
రుజువు చేసింది లేదు, పీకింది లేదు. అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట ఓ 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికిమాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు 6 గ్యారంటీ లాంటివి, తులం బంగారం ఇస్తా అంటివి, 4,000 పెన్షన్లు ఇస్తా అంటివి, మహిళలకు 2,500 అంటివి, 26 నెలలు అయిపోయాయి. అది చెప్పే ముఖం లేదు, అది చెప్పే తెలివి లేదు. అందుకే కవర్ ఏం చేయాలి? ఇక ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి, మీడియా వాళ్ళ ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి, వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, అడ్డమైన రాతలు వాళ్ళతో రాయించుకోవాలి. ఇక గిది నీ చిల్లర బుద్ధి, ఇది నీ లేకి బుద్ధి, ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం. వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు, వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు. ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు, అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి, ఇంకో 1000 సీట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల బలం, గలం, తెలంగాణ దళం, కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవ్వరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు, రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట. ఏది? ఈ లొటపీస్ కేసులో ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. అన్నీ ఎదుర్కొంటాం. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం. కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది. మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో, సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దాయి సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను, రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బావమరిది. ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి, ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నాను, మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. మరి మీకు ఇలా వాటా లేదా? మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి? కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా, కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో 7%, 12% ఎక్సెస్ పోతున్నాయా? మరి ఎక్కడ లేని సింగరేణిలే పోతున్నాయంటే, ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు, ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి, అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు, ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.
ఎక్కడ వాళ్ళు అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పోయింది, నాట్లేసే టైం అయిపోయింది. ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో, అందుకే రైతు బంధు లేదు. ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారట పట్టణాలలో. అంటే ఓట్లు తప్ప, రాజకీయ యావ తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మేము 1000 సీట్లు ఎదుర్కొంటాం, 1000 ఎన్ని వేస్తావో వెయ్యి. కానీ నేను రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, మరి మీ సంగతి ఏంది? మీ దండుపాలెం ముఠా, మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది? మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, రెవెన్యూ మినిస్టర్ కొడుకు 100 మంది గుండగాలను వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో జొరబడుతున్నాడు. దాని మీద ఏవా సిట్టు? దాని మీద ఉండదా విచారణ? అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే, ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదచ్చినాయి. ఎందుకేయవు? అట్లాగే అడుగుతున్నా నేను. మీ 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 సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు, మీరు చెప్పుడు కాదు, మీడియా చెప్పుడు కాదు, మంత్రి గారి కుమార్తె చెప్పింది. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది. మరి దాని మీద ఏవా సిట్టు? మంత్రి గారి ఓఎస్డీ తప్పు చేసిండా? తుపాకీ ఎవడు తలకు పెట్టిండు? మంత్రి గారు ఓఎస్డీ పెట్టిండా, లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా? దాని మీద ఉండదా సిట్టు? అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. బ్రహ్మరాంబిక అనేది ఉంది ఏజెన్సీ, అలంపూర్ బ్రహ్మరా. మరి దాని మీద ఉండదా సిట్టు? దాని మీద వస్తలేదా నీ చేయిలు? అట్లాగే నీ బామ్మర్ది మీద వేస్తావా సిట్టు? అంటే ఇక సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటేనే వేయాలి. బీజేపీని ముట్టవు, మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలవుతుంటే దాని మీద సిట్లు ఉండవా? అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి 3 జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా, మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది. ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు, ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది. మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షన్? వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు, వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపలుందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము, ధర్మము, న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది. కాబట్టి ఎవ్వరూ భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడతాం, కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి
తెలియజేస్తూ మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము. కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులు అందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడే? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గల్లోడు? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా? ఏది లేదు, అంతా లీక్ల మీదకెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అవే రాస్తున్నారు. ఆ లీక్ ఇచ్చుడు, మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయంత అక్షరాలతో రాసుడు. దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి. ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తోంది. విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్. అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా. బరాబర్ కొట్లాడతాము, బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి 100% విచారణ పూర్తి కాలేదంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా. మర్చిపోయినరా మీరు? వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్నా కొట్టవతల వారేసింది కదా హరీష్ రావు గారు. ఏమవుతుంది అన్నది లేదు. దొంగలు కలిసి ఉల్లు పంచుకుంటున్నారు. ఒక ఆయన మిస్టర్ 20%, ఒక ఆయన బ్యాగ్ మ్యాన్. 2 బ్యాగులు పంపిండేమో. ఏముంటుంది అందులో పెద్ద దాచిపెట్టేది ఏముంది? ఇలా పెద్ద తెలివని ముచ్చటేముంది? బ్యాగులు పంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది, దండుపాలెం బ్యాచ్. ఒక ఆయన 20%, ఒక ఆయన 30%. ఏమున్నది? ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి, వాళ్ళ కమిషన్లు, వాళ్ళ దందాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు, కమిషన్లు. అది కథ. అదే అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుండు కదా, ఇళ్ళకే పోయి దండాలు పెడుతుండు కదా, కాలు మొక్కు వస్తుండు కదా, నా మీద మంచిగా రాయండ్రి, నా దొంగతనం బయట పెట్టకుండ్రి, మీకు కూడా కొంత ఇస్తాను. ఏమంటుండో మరి నాకే మెరక, మీరు అడగాలి మీ మేనేజ్మెంట్లో, నాకు తెలియదు. థ్యాంక్ యూ. దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్, మా ఫోకస్ అంతా ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇగో ఇదివరకు కూడా మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు, ఆయన బాధ అంతా ఏంటంటే, ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయిండు పేమెంట్ కోటాలో. ఆయన బాధ అంతా ఏంది? సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఇది హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు, ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు. నాకు ఒకటి తెలియక అడుగుతా, ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బళ్ళలో, గవర్నమెంట్ బళ్ళలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది? అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు? మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటూ తిడతాడేమో. ఇక్కడ అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు. మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాని బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరిగా 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడా చూద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.